హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేవీహెచ్ న్యూస్ ఛానల్. నా పేరు వంశీ అండి. ప్రస్తుతం మనం కదిరిలో అయితే ఉన్నామన్నమాట. సో ప్రతి మంగళవారం కదిరిలో గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి సీకేఎస్ అన్నగారి ఛానల్ అవుతుందని మీకు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు, రైతులందరూ కూడా. సీకేఎస్ అగ్రిటెక్ అని చెప్పేసి. సో అన్నగారు వచ్చేసి ఒక కొత్త బిజినెస్ అయితే ఇచ్చారు. రైతులకు అందరికీ చాలా తక్కువ ధరలో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే అందించడానికి అయితే దగ్గరికి అయితే వచ్చారండి. సో అప్పుడు అన్న దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎంత ధరలకు ఉన్నాయి అనేది మీకు ఒకసారి అయితే చూపించేస్తాను. మంచి మంచి క్వాలిటీ అయితే తెచ్చారని చెప్తే నేను కూడా మీకోసం అందరి కోసం వీడియో అయితే తీయడం అయితే జరుగుతాం ఫ్రెండ్స్. సో ఒకసారి చూసేద్దాము. నమస్తేనా? నమస్తే వంశీ. బాగున్నా వంశీ? బాగున్నానా? సో ఇప్పుడు మన దగ్గర బిజినెస్ చేస్తున్నా అని చెప్పారు కదా. అవును. సో ఇది ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మన రైతులకు అందరికి ఒకసారి అందజేయండి అన్న. సరే వంశీ, తప్పకుండా. నమస్తే అండి. నా పేరు కవీశ్వర్. ఈరోజు మనము డైరీ మ్యాట్స్, ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ప్రోడక్ట్స్ అయితే మనము రైతులకైతే తక్కువ ధరలో అందిస్తున్నాము. ఇవి వచ్చేసి మన దగ్గర దాదాపు 2400 ధర నుంచి 3000 రూపాయల వరకు, 3100 రూపాయల వరకు అయితే ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు అయితే ఉన్నాయండి. అవి వెయిట్ కానీ బరువు కానీ 33 కేజీల నుంచి 46 కేజీల వరకు బరువు అయితే ఉన్నాయి. మందం వచ్చేసి 17 mm థిక్నెస్ అంటాం కదా, 17 mm థిక్నెస్ నుంచి 26 mm థిక్నెస్ వరకు అయితే మన దగ్గర ఉన్నాయి వంశీ. అయితే క్వాలిటీని బట్టి ధర అయితే ఉన్నది. క్వాలిటీ నేను ఒకటి చెప్తున్నా వంశీ, మనము ఇంటికాడే పెట్టి మనము రైతులకైతే అందిస్తున్నాం. బయట షాప్లో పెట్టకుండా, షాప్లో పెట్టాలంటే రెంట్ అవన్నీ ఉంటాయి. ఆ రెంట్ డబ్బులే మనం తగ్గించి రైతులకి ఇస్తున్నాం. ఇది ఒకటి రైతులు గుర్తు పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మనం వచ్చేసి రైతుల పరంగా నడిచే ఛానల్ నీవు కావచ్చు, నావు కావచ్చు. అది అందుకు 200-300 తగ్గినా కానీ రైతులకి బాడీకి కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనం ఇంటికాడే పెట్టి షెడ్ వేసి ఛానల్ ద్వారా మనము పబ్లిసిటీ ఇచ్చుకొని మనము రైతులకైతే అందిస్తున్నాం. అయితే మన దాదాపు 5 రకాల మ్యాట్లు, రబ్బర్ మ్యాట్లు అయితే ఉన్నాయి. ఒకటి ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి 26 mm రబ్బర్ మ్యాట్ అండి. అది 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. అది 45 కేజీల వెయిట్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 23 mm మందం ఉన్న మ్యాటు, అది కానీ 40 కేజీల వరకు వెయిట్ అయితే ఉంటుంది. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు. ఇంకోటి వచ్చేసి ఇది 7 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది 20 mm మందం అయితే ఉంటుంది. 46 కేజీల బరువు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 17 mm 17 mm అయితే మందం ఉంటుంది. ఇది కానీ 36 కేజీల వెయిట్ అయితే ఉంటుందండి. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో. దీంట్లో 2400 నుంచి 3100 రూపాయల వరకు అయితే ధర అయితే ఉన్నాయి. ఈ కేరళ రబ్బర్ మ్యాట్ ప్యూర్ రబ్బర్ మ్యాట్ అండి. దాంతోపాటు డైరీ మ్యాట్స్, డైరీకి ఉపయోగపడే ప్రోడక్ట్స్ కానీ మన దగ్గర ఉన్నాయండి. ఇది 1 by 1 గురించి అయితే మనం చెప్దాం వంశీ. ముందుగా ఇది ఆవులు కడిగే రబ్బర్ బ్రష్లు అయితే 3 రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ రబ్బర్ బ్రష్, ఇది వచ్చేసి 120 రూపాయల ధర అయితే ఉంటుందండి. ఇది గ్లౌజ్ మాదిరి ఉంటుంది. గ్లౌజ్ వేసుకొని ఇట్లా కడిగేది. ఇది 120 రూపాయల ధర ఉన్నది. ఇది రెడ్ కలర్ రబ్బర్ బ్రష్, ఇది కానీ 150 రూపాయలు అయితే ఉన్నదండి. ఇది కొంచెం బటన్ అయితే బాగుంటుంది. దీంట్లో క్వాలిటీ ఉంటుంది. మనము ఇక్కడ లోకల్ కదా, హర్యానా, గుజరాత్ నుంచి తెప్పించేటివి. మనము ఏమంటే 10 రూపాయలు పెట్టుకొని మనం ఇస్తున్నాం. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ పడుతుంటాయి. అదొకటి రైతులు గమనించవచ్చు. ఇవి లోకల్ అయితే కాదు. ఇంకోటి 3వ రకం వచ్చేసి చెక్క బ్రష్. ఇది చెక్క బ్రష్ వెనకాల గ్రిప్ కానీ ఉంటుంది. ఇది 75 రూపాయల ధర అయితే పడుతుంది. ఇది కానీ ఆవులు, గేదెలు కడిగేకి బాగుంటుంది. లైఫ్ వస్తుంది. మీరు చూడండి, గ్రిప్ కూడా చాలా బాగా పెట్టుకొని ఇట్లా వేస్ట్ చేయొచ్చు. గ్రిప్ పోయినా కూడా మీరు పట్టుకోండి. మనకి లేదంటే ఇట్లా ఊసిపోతుందని, లేదంటే మనం ఇంకొక ఆల్రెడీ ఒక మేక్ కొట్టినారు, ఇంకో మేక్ గాలనే కొట్టేసుకోవచ్చు మనం. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. చాలా బాగుంటది. తాడు పోయినా కూడా ఏదైనా పెట్టి కట్టుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఇవి వచ్చేసి గోల్డ్ కొండి అంటాం కదా, తిరగడ అండి. ఇది మామూలుగా గోడలోకి పెట్టేసి తిరగడ, ఆవు దారం కట్టేది. ఇది తాడు కడతాం కదా, అది తిరుగుతాను. ఇది 75 రూపాయలు వంశీ. ఇది 75 రూపాయలు. దీంట్లో ఇంకోటి ఉంది. ఇది వచ్చేసి హుక్ అంటాం, లాక్. ఇది కానీ 75 రూపాయలు ఉంది.
75. ఇది స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది, లాక్ అయిపోతుంది. ఇది 75 రూపాయలు. ఇది దీని ధర కానీ ఇవి వచ్చేసి బయట వచ్చేసి 90 రూపాయలు 95 రూపాయలు అయితే ఉన్నాయండి. 90-100 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ రేట్ చెప్పేస్తారు. నేనే ఆల్రెడీ చాలా సార్లు అడిగిన. అందులో ఇట్లా లాక్ ఉండదు వాళ్ళ దగ్గర, లాక్ ఉండదు, ఊరికి అట్లా ఇట్లా ఉంటుంది అంతే. మన దగ్గర లాక్ తో గానీ ఉంటది. అందులో స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇది వచ్చేసి దూడలు పాలు దాపించే బుడ్డి, పాల బుడ్డి. ఇది 2 లీటర్ల కెపాసిటీ, 2.5 లీటర్ పాలు అయితే దీంట్లో పడతాయండి. దీని ధర 200 రూపాయలు అయితే ఉన్నది. ఇంకోటి వచ్చేసి ఇది మెడిసిన్ దాపించేది. ఆవులకి ఏదైనా బాగాలేనప్పుడు మెడిసిన్ కానీ ఏదైనా వేస్తుంటారు కదా నోట్లో, దాంట్లో ఇది కొలత తీసుకొని దాంట్లో ఇట్లా వేసి పొట్టేళ్ళకి కూడా చాలా, అంటే పొట్టేళ్ళకి కానీ, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిన ప్రొడక్ట్ ఇది అనమాట. దీని ధర ఎంత? ఇది 60 రూపాయలు. 60 రూపాయలు మాత్రమే. 60 రూపాయలు మనం ఇచ్చి తీసుకుంటే సో రేపు పొద్దున మన పొట్టేళ్ళకి కావచ్చు ఏదానికైనా కూడా మెడిసిన్ అవసరం ఉంటే దాంట్లో పోసి తాపించచ్చు అనమాట. ఎందుకంటే మామూలుగా చెమ్ములో గ్లాసులో తీసుకుంటాం, మళ్ళీ అది కడుపు వల్ల అట్లా ఉంటది. మెడిసిన్ అనేది దాంట్లో పెట్టింది మనం కూడా తీసుకుంటే మనకి హానికరమే. దానికంటూ సపరేట్ గా 60 రూపాయలు తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి మెడపట్టి గజ్జలు. ఇవి మెడపట్టి గజ్జలు అండి. ఇది దీని ధర 200 అయితే ఉన్నది. ఆవులకి బాగా అలంకరణ కోసం గజ్జలు అయితే కడుతుంటారు. దీని ధర 200 అయితే ఉన్నది. ఇవి హర్యానా పారలు. ఇది హర్యానా పారలు స్టెయిన్లెస్ స్టీల్తో వస్తాయి. పేడ లాగేకి బాగా నిల్చొని లాగేకి బాగా ఉంటాయి. అంత తొందరగా తుప్పు పట్టవండి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటాయి. ఇది దీని ధర 650 రూపాయలు అయితే ధర అయితే ఉన్నదండి. స్టీల్ గోళం అండి. ఇది స్టీల్ గిన్నె అంటాం కదా, దానా కానీ ఏదైనా సప్ప కానీ అట్లా పెట్టుకునేకి ఇది 250 రూపాయలు అయితే ధర ఉన్నదండి. మంచి క్వాలిటీగా చూడొచ్చు. మంచి క్వాలిటీ ఇది మంచి క్వాలిటీ, తక్కువ బడ్జెట్ లో, తక్కువ ధరతో రైతులు. ఇంకోటండి మీకు ముఖ్యంగా చెప్పాలంటే దీని గురించి చెప్పాలా, ఇది వచ్చేసి పీవీసీ మెటీరియల్ తో తయారు చేసిన గంప, గోళం పైపు, పీవీసీ పైపు మెటీరియల్ ఉన్నది కదా, అంటే ప్లాస్టిక్ కాదు, పీవీసీ మెటీరియల్ తో తయారు చేసినది. ఆవులు గేదెలు డైరీలలో ఇవి పెడుతుంటాము. కొన్ని ఏమంటే ప్లాస్టిక్ తొక్కేస్తే చీలిపోతుంటాయి. ఇవేమంటే అంత తొందరగా చీలవు, పగలవు, కొంచెం మంచి లైఫ్ ఉంటుంది. దీని ధర కానీ 250 అయితే ఉన్నదండి. చూడొచ్చు మీరు లైవ్ లో, చూడండి వంగిపోతుంటది, ఇట్లా ఉంచితే వంగిపోతుంది. సో అదనమాట. సో ఆవులు తొక్కినా కూడా కొద్దిగా లైఫ్ అయితే ఉంటుంది. మనం మళ్ళీ ఇంత గ్యారెంటీ అయితే చెప్పలేం. సో ఆవులు తొక్కడానికి మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు 200 ఏం పెద్ద ఫరక్ పడదు, 250 రూపాయలు. కాకపోతే దానికి తగ్గట్టే మనకు బాగా మెటీరియల్ లైఫ్ అయితే బాగుంటుంది. బయట ఎలాగో కొంటారు కాబట్టి దాని డబ్బులు ఇక్కడ పెట్టి తీసుకుంటే కొద్దిగా లైఫ్ వస్తుంది అట్లా. ఇంకా అదేనా అది అలంకారం అనేది. ఇంకోటి ఇట్లా ఇవి వచ్చేసి టైగర్ మోరా అంటాం కదా, ఇది మామూలుగా ఆవులకి అలంకరణ కోసం కడుతుంటారు. అలంకరణ కావచ్చు, లేదంటే మూదాడు కట్టేసే కానీ బాగుంటుందండి. ఇట్లా ఉంటుంది. ఇది ముక్కు మీద వస్తుంది. ఇది గొంతు కిందికి ఇది హుక్ అయితే వస్తుంది. ఇది పైన భుజం మీద అయితే వస్తుంది. దీని ధర ఎంత? ఇది 250 రూపాయలు ఉంది వంశీ. 250 రూపాయలు. సో 250 రూపాయలు పెట్టి తీసుకుంటే మనం ప్రతి ఒక్క పండక్కి వేసుకోవచ్చు. మన ఎద్దులకి చాలా బాగా కనబడుతుంది, బాగుంటాయి. సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, చాలా పల్లెలలో చేస్తూ ఉంటారు. సో మీరు ఎట్లా బయట కొంటారు. సో అలంకారం బాగున్నాయి ఇవి. ఒకసారి అందులో మరొకటి అండి, ఇవి అన్ని లోకల్లో దొరికేటివి ఏవి కాదండి. హర్యానా, గుజరాత్ లో వాడే వస్తువులే. అంటే వాళ్ళు ప్యూర్ క్వాలిటీతో మెయింటైన్ చేసి లైఫ్ ఇచ్చే విధంగా ఉంటాయి. అలాంటి క్వాలిటీ అయితే మనం తెప్పించి అమ్ముతున్నాము రైతులకి. హర్యానా ఎద్దులు గేదెలు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడ మంచి మంచి ఎద్దులు గేదెలు అయితే ఉంటాయి అనమాట. సో వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ వాళ్ళ గేదెలకే వాడేటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ ఇంతవరకు ఎవరు తెప్పిలేదు, అన్నగారు అయితే తెప్పించారనమాట. ఇది మన రైతులకి తక్కువ బడ్జెట్ లో. ఇంకోటి వంశీ, మనము ఇది డీలర్షిప్ గానీ నవీన్ సూర్య అనేసి హైదరాబాద్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కంపెనీ వచ్చేసి కేరళ కంపెనీ. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 6 డీలర్షిప్లు ఏమో ఇచ్చారు. దాంట్లో మన కదిరికి ఒకటి, మన ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల కలిసి 6 డీలర్షిప్ ఉన్నాయి. 6లో మనది ఒకటి. సో ఇది చూడండి గైస్, ఇది చాలా అంటే చాలా ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోవాలా.
సో కేరళలో తయారు చేసిన రబ్బర్ మ్యాట్లు అండి ఇవి. కేరళలో చేసిన రబ్బర్ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంచి రబ్బర్ అనమాట కేరళలో దొరికేది. సో అలాంటి రబ్బర్ కేరళలో ఎక్కువ ఏమంటే ఎలిఫెంట్లకు వాడేది రబ్బర్. ఓకే ఓకే రబ్బర్ మీరు లెక్క వేసుకో, ఎలిఫెంట్లు ఏనుగుల కింద వేసే రబ్బరే మనము ఆవులు గేదెల కింద వేసినా కానీ ఎంత లైఫ్ ఉంటుంది. వాళ్ళు అంటారు 3 years 4 years లైఫ్ అంటారు. దాదాపు ఇవి నేను చూడడం బట్టి, ఎందుకంటే మనం ఛానల్ పరంగా 7 years నుంచి మనం ఫీల్డ్ లో ఉన్నాము. ఇవి వచ్చేసి దాదాపు ఒకసారి కొన్నాక 7-8 ఏళ్ళు వాడుతూనే ఉన్నారు. వాళ్ళు గ్యారెంటీ అయితే 3 years చెప్తారు, 3 years చెప్తారు వాళ్ళు అట్లా. సో 7-8 ఏళ్ళు అయితే లైఫ్ అయితే వస్తుందంట గైస్. అంటే మనము 3-4 years మనం చెప్తాము. మనం వాడేదాన్ని బట్టి మనం కావాలని కోసి కట్ చేసి అది నెలకే పోతుంది. మామూలుగా తుడుచుకొని ఊడ్చుకొని మామూలుగా ఈ వాటర్ కొట్టుకొని అట్లయితే ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆంధ్ర అండ్ తెలంగాణలో 7 బ్రాంచెస్ ఇచ్చింటే 7 బ్రాంచెస్ లో మన కదిరికి బ్రాంచ్ రావడం అనేది ప్రతి ఒక్క రైతుకి ఇది గొప్ప విషయం అన్నమాట. అది నవీన్ సూర్య గారి గొప్ప అవకాశం ఇచ్చినారు. సో కవీశ్వర్ అన్న గారు తీసుకోవడం ఇంకా చాలా అంటే చాలా గొప్పదనం ఇది. ఎందుకంటే మన కదిరి రైతులందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మ్యాట్స్ ఇలాంటి మెటీరియల్ అంతా కావచ్చు, కడుక్కునే బ్రష్లు కావచ్చు, తాగిపించే మెడిసిన్ గ్లాసు, సో పాలు తాగిపించే బుడ్డి కావచ్చు, పార్లు కావచ్చు, గంపలు కావచ్చు, సో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారండి. సో అన్నగారు ఇంకా లాస్ట్ గా చెప్పాలనుకున్నా అడిగాను. ఇంకోటి వంశీ, మనము దగ్గర నుంచి ఈ మ్యాట్ల క్వాలిటీ అనేది మంచి దగ్గర నుంచి మ్యాట్లు అన్ని కూడా చూపిస్తాను. ఇది వంశీ, ఇది వచ్చేసి 46 kg 45 kg వెయిట్ ఉంటుంది. 1 kg అటు ఇటు ఉంటుంది ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్. ఇది వచ్చేసి పైన సైడ్ పై భాగం, ఇది పైకి వస్తుంది, డైమండ్ కట్ వస్తుంది. ఇది లైన్స్ ఉండేది కిందికి వస్తుంది. ఇది వచ్చేసి ఇది పై భాగం వంశీ, ఇది పై భాగం ఇట్లా ఉండేది కిందికి పోతుంది. అది కానీ అంతే, అది లోపల ఉండేది పైకి వస్తుంది, లోపల ఉండే ఇది. ఇంకోటి ఇంటర్లాక్ సిస్టమ్. ఇంటర్లాక్ అంటే ఇట్లా జాయింట్లు చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ ఇట్లా 10 అయినా పరుచుకోవచ్చు, మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటది. ఇవన్నీ ఇంటర్లాక్. అదొకటి వితౌట్ లాక్ ఉంటది. వితౌట్ లాక్ అంటే సింగిల్ ఆవు ఉన్నప్పుడు అది వితౌట్ ఒక ఆవుకి అట్లా వేసుకోవచ్చు. మనకి డైరీలు ఉన్నప్పుడు ఇట్లా ఇంటర్లాక్ తీసుకుంటుంటారు ఎక్కువగా. సో ఇదన్నమాట గైస్. ఇంకా దీంట్లో ఇంకో క్వాలిటీగానే ఉన్నది, ఇలా చూడొచ్చు. ఇది హెవీ బటన్ ఉంటుంది. 26 ఉంటుంది చూడండి గైస్. ఇంకా కొద్దిగా మందం అయితే చాలా బాగుంది. ఇది 26 mm ఉంటుంది. 26 ఇది ఒక రకం అనమాట. ఇది 23 mm. 23 mm, ఇది 26 mm. చూడొచ్చు, దీని బటన్లు అయితే చాలా బాగా వచ్చినాయి. కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట, హెవీ బటన్ ఉంటుంది, చాలా బాగుంటుంది తెలిసి. ఓకే అదే. సో ఇదనమాట మొత్తం అన్న దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్ని, గోళాలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, తాపేది, సో బెల్ట్స్ కావచ్చు, పారలు కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇవి కొనుక్కొని ప్రతి ఒక్క రైతు కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలో ఇస్తున్నారు. సో అందరూ కూడా అన్న దగ్గర అయితే కొనుక్కునేసి ఈ ప్రోడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేసేయండి. అన్న నెంబర్ వచ్చేసి టైటిల్లో పెట్టుంటాను, లేకుంటే వీడియో మీదనే డిస్ప్లే మీద ప్లే చేస్తాను. ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కోండి. ఓకే బాయ్. ఓకే.